బాగీ, అమర్లు కశ్మీర్ వెళ్ళబోతున్నారు. వెళ్ళబోయే టైంలో బుజ్జమ్మే తన కూతురు అని నిజం తెలుసుకున్న అమర్ అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనోహరి కంగారు పడుతూ కొంచెంలో తప్పించుకున్నాను అని టెన్షన్ పడుతూ పడుకుండిపోతుంది. ఇంకోవైపు అమర్ బాగీని కిస్ చేసి ఇక అటు తిరిగి పడుకుంటాడు. అప్పుడు బాగీ నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని పైకి కోపం నటిస్తున్నారన్నమాట అని మురిసిపోతూ ఉంటుంది. ఇక ఉదయం అవ్వగానే లాల్ సింగ్ వాళ్ళు రేయ్ నీకు ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ రా అని అంటే అప్పుడు అమర్ ఉండి ఏంటా గుడ్ న్యూస్ అని అంటే మనం ఇద్దరం కలిసి మళ్ళీ కాశ్మీర్ వెళ్ళబోతున్నాం రా అని అంటే అప్పుడు అమర్ అవునా, అయితే మనం మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వబోతున్నామన్నమాట, మన ఇద్దరి కాంబినేషన్ అదిరిపోతుంది అని అంటాడు. అప్పుడు లాల్ సింగ్ ఉండి కానీ ఇక్కడ ఒక చిన్న సమస్యరా, పిల్లలు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది, వాళ్ళకు స్కూల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎగ్జామ్స్ కదా అని అంటాడు. అప్పుడు అమర్ అవును నాకు అదే కొంచెం టెన్షన్గా ఉందిరా అని అంటే అయినా తనని చూసుకోవడానికి ఇక్కడ మనోహరి అనే ఆమె ఉంది కదా, నువ్వు చెల్లెలు వచ్చేసేయండి, ఇక నేను నా వైఫ్ వచ్చేస్తాము అని చెప్తాడు. అప్పుడు అమర్ పిల్లల్ని ఇక్కడ వదిలేయడం అంటే అని అంటుంటే ఇంతలో బాగీ అక్కడికి వస్తుంది. అప్పుడు బాగీ లాల్ సింగ్తో ఏంటన్నయ్యా, ఏంటో బాగానే సీక్రెట్ విషయాలు మాట్లాడుకుంటున్నట్టున్నారు, బాగా సీరియస్ డిస్కషన్ పెట్టారు, ఏంటి ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు లాల్ సింగ్ అదేం లేదమ్మా, మా ఇద్దరి కాంబినేషన్లో మళ్ళీ మాకొక డ్యూటీ పడింది, ఇద్దరం కలిసి కాశ్మీర్కి వెళ్ళాలి, మాతో పాటు అక్కడ మీరు కూడా ఉండొచ్చు అని చెప్తాడు. అప్పుడు బాగీ ఉండి అదేంటన్నయ్యా, పిల్లల్ని వదిలేసి నేను రావడం ఏంటి, నేను అక్కడికి రాలేను, ఆయన మాత్రమే వస్తాడు, నేను పిల్లల్ని ఇక్కడుండి దగ్గరుండి చూసుకుంటాను అని చెప్తుంది. అప్పుడు లాల్ సింగ్ వైఫ్ ఉండి అదేంటి బాగీ, అలా ఏం లేదు, పిల్లల్ని కూడా ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే అక్కడికి పిలిపించుకుందాము, ఇప్పుడు మన వరకు వెళ్దాము, వాళ్ళ ఎగ్జామ్స్ ఎన్ని రోజులు ఉన్నాయి, ఇంకొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా అక్కడికే వస్తారు, మనం వెళ్దాం అని అంటుంది. అప్పుడు బాగీ ఉండి అది కాదు, పిల్లలతో పాటే ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చేస్తాను అని చెప్తుంది. ఇంతలో పిల్లలు కిందికి వస్తారు. రాగానే అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మనోహరి కూడా కిందకి వస్తూ ఉంటుంది. వచ్చి ఏంటమర్ ఏం జరిగింది, హాల్లో అందరూ ఏదో డిస్కషన్ పెట్టారు, దేని గురించి అని అడుగుతుంది. అప్పుడు అమర్ ఉండి అదే మనోహరి డ్యూటీలో జాయిన్ కమ్మని కాశ్మీర్కి రమ్మని అక్కడికి నాకు ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్తున్నారు, దాని గురించే డిస్కస్ చేస్తున్నాము అని అంటే అయ్యో అమర్, అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళక తప్పదా అని అంటే అదే నాకు చాలా ఇబ్బందిగా ఉంది, పిల్లలు ఇక్కడ ఉండటం అంటే అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు మనోహర్ ఉండి అమర్ నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను, నువ్వు త్వరగా వచ్చేయి, జస్ట్ డ్యూటీ పని మీదే వెళ్తున్నావు కదా అని అంటే లేదు మనోహరి, అక్కడే ఉండాల్సి వస్తుంది కొన్ని మంత్స్ అనగానే మనోహరి షాక్ అవుతుంది. ఇంతలో లాల్ సింగ్ ఉండి ఇంకేంట్రా, తను పిల్లల్ని చూసుకుంటానంటుంది కదా, నువ్వు చెల్లెమ్మ ఇక బయలుదేరండి అని అడుగుతాడు. అప్పుడు మనోహరి బయలుదేరడం ఏంటి, బాగీ రావటం ఏంటి అని అంటే అప్పుడు లాల్ సింగ్ ఉండి మరి అమర్ వెంట అతని భార్య కాక నువ్వొస్తావా ఏంటి, తన భార్య తన వెంటుంటుంది అని అంటాడు. అప్పుడు మనోహరి కోపంగా లాల్ సింగ్ వైపు చూసి ఇక కంగారు పడుతూ ఉంటుంది. అమర్ నేను అని అనబోతూ ఉంటే అప్పుడు లాల్ సింగ్ ఉండి అదే చెప్తున్నానమ్మా, నువ్వు ఇక్కడే ఉండి పిల్లల్ని చూసుకో, ఎగ్జామ్స్ అవ్వగానే పిల్లల్ని ఫ్లైట్ ఎక్కించు, వాళ్ళని మేము అక్కడ పికప్ చేసుకుంటాము అని చెప్తాడు.
అప్పుడు మనోహరి ఉండి అంటే నేను అని అనబోతూ ఉంటే అప్పుడు లాల్ సింగ్ ఉండి నువ్వు అక్కడికి కూడా వస్తావా, ఇక్కడే ఉండు, నువ్వు వాళ్ళ మధ్యలో ప్రతి దానిలో దూరిపోతావేంటి, నువ్వు ఇక్కడే ఉండాల్సిందే, అక్కడికి రావాల్సిన అవసరం లేదు అంటూ మొహం మీద చెప్పేస్తాడు. ఇక రాతోడైతే మనసులో నవ్వుకుంటూ ఉంటాడు. ఇక బాగి కూడా చిన్నగా స్మైల్ ఇస్తుంది. ఇక ఇంతలో లాల్ సింగ్ ఉండి రేయ్ లగేజ్లు సర్దుకొని రెడీ అవ్వండి, నేను కూడా వెళ్ళి లగేజ్ సర్దుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతారు. అమర్ పైకి వెళ్ళి లగేజ్ సర్దుకుంటూ ఉంటాడు. బాగి కూడా లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది. ఇక కింద మనోహరి ఉడికిపోతూ అదేంటి చంబా బాగి అతను రమ్మనగానే అలాగే వెళ్తుంది అని అంటుంటే అప్పుడు చంబా ఉండి రాత్రి ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారు కదా, ఇక ఒకటైనట్టున్నారు, మరి రూమ్లో ఏం జరిగిందో ఏంటో ఇద్దరు ఒకటైపోయినట్టున్నారు. ఇక లాల్ సింగ్ ఉండి బాగీని తీసుకువెళ్దాం అనగానే అమర్ ఒక్క మాట కూడా అడ్డు చెప్పలేదు. అమరేంద్ర అస్సలు అడ్డుకోలేదు. తనకి కూడా బాగీని తీసుకువెళ్ళడం ఇష్టమే ఉన్నట్టుంది. నువ్వే అనవసరంగా మధ్యలో బకరావు అవుతున్నావు, అది నీకు అర్థం అవ్వదు, నీకు ఎంత చెప్పినా వేస్టే అని చెప్పి కిచెన్లోకి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు మనోహరి ఉండి అంటే ఈ బాగి వెళ్తే మరి నేను అని అనబోతూ ఉంటే అప్పుడు చంబా ఉండి నేను అంటే ఏంటి, నేను ఇక నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళ మధ్యలో దూరకు అని నీ మొహం మీదే చెప్పేశాడు కదా, ఇక ఏ మొహం పెట్టుకొని వెళ్తావు అని అంటుంది చంబా. ఇక మనోహరి వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, వాడు అమర్కి దూరం అయితే తప్ప నా ఆటలు సాగవు అని అంటుంటే ఏంటి ఇప్పుడు ఆ లాల్ సింగ్ని కూడా లేపేయాలని చూస్తున్నావా ఏంటి అని అంటే అప్పుడు మనోహరి లేపేయడం కాదు, ఇద్దరిని విడదీయాలి, కాకపోతే అది ఇప్పుడు జరగదు, ఎందుకంటే ఇప్పుడు అందరు కలిసి ఎలాగో వెళ్తున్నారు కదా, ఇక ఇప్పుడు చేయడానికి ఏం లేదు, అక్కడికి వెళ్ళి చేస్తాను ఏం చేయాలనుకున్నా అని అంటే అప్పుడు చంబా ఉండి అసలు నిన్ను అటువైపే తొంగి చూడొద్దు అంటే మళ్ళీ అక్కడికి వెళ్తానంటావేంటి అని అంటుంది. అప్పుడు మనోహరి వాడొద్దని చెప్పినంత మాత్రాన నేను వెళ్ళకుండా ఉంటానా ఏంటి, ఎలా వెళ్ళాలో ఏ సాకుతో వెళ్ళాలో నాకంటూ ఒక ప్లాన్ రెడీ చేసుకొని పిల్లలు వెళ్ళే టైంలో ఖచ్చితంగా వెళ్తాను, అమరే పిలిచేలా చేసుకుంటాను అని చెప్తుంది. అప్పుడు చంబా ఇక నువ్వు మారవు, నీకెంత చెప్పినా ఇంతే అని అనుకుని తన మనసులో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు అమర్ వాళ్ళు లగేజ్ సర్దుకొని కిందకి వస్తారు. వచ్చిన తర్వాత పిల్లలతో మీరు ఎగ్జామ్స్ బాగా రాయాలి, రాసిన తర్వాత కాశ్మీర్కి వచ్చేద్దురు అని చెప్తాడు. అప్పుడు పిల్లలు ఓకే డాడ్ అలాగే వస్తాము, అలాగే చదివి మంచిగా రాస్తాము ఎగ్జామ్స్ అని చెప్తారు. అప్పుడు రాతోడుండి అవును అంజు పాప నువ్వు ఇంకా బాగా రాస్తావులే, నీకు గుడ్లే తప్ప అంతకు మించి ఏం రావులే అంటూ ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇంతలో బుజ్జమ్మ జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్న అని చెప్తుంది. ఇక అందరూ షాక్ అవుతారు. అమరుండి అలాగే తల్లి నేను జాగ్రత్తగానే వెళ్ళొస్తాను, నువ్విక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండు, అక్కయ్యలు అన్నయ్యలతో పాటు ఎగ్జామ్స్ పూర్తవ్వగానే అక్కడికి వచ్చేద్దువు కానీ అని చెప్తాడు. అప్పుడు బుజ్జమ్ముండి నాన్న నేను మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా ఒకసారి అని అడుగుతుంది. అప్పుడు అమరుండి హగ్ చేసుకోవడం ఏంటి, నన్ను కిస్ కూడా చేయొచ్చు అని చెప్తాడు. అప్పుడు బుజ్జమ్మ అమర్ని హగ్ చేసుకుని కిస్ చేస్తుంది. అమర్ కూడా బుజ్జమ్మని హగ్ చేసుకుని నుదుటి మీద కిస్ ఇస్తాడు. ఇక ఇద్దరూ హగ్ చేసుకుని చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇంతలో బుజ్జమ్మ అమర్ దగ్గర నుంచి బాగీ దగ్గరకు వెళ్ళి బాగీని హగ్ చేసుకొని బాగీకి కూడా కిస్ ఇస్తుంది. బాగీతో మా అమ్మ జాగ్రత్త అమ్మ అని చెప్తూ నాన్న అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పగానే అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక లాల్ సింగ్ వాళ్ళు లోపలే ఉండటంతో వాళ్ళు బయటికి ఇంకా వచ్చి ఉండరు. అప్పుడు
అమర్ ఉండి ఏంటి పాప నిజమైన అమ్మలా నిన్నంత ప్రేమగా పిలుస్తుంది అని చెప్తాడు. అప్పుడు బాగి తన మనసులో ఈయనకు ఇప్పుడు నిజం చెప్పటం కరెక్టేమో, ఇక నాకెలాగో తెలిసిపోయింది కదా ఆయన మనసులో నేనున్నానని, నాకు రాత్రి కన్ఫామ్ అయిపోయింది కదా ఆయన మనసులో నా మీద చెప్పలేనంత ప్రేమ ఉందని, ఇప్పుడు నేను చెప్పేయడం కరెక్టే అని అనిపిస్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మరి భాగి అమర్కి బుజ్జమ్మే తన కూతురు అన్న నిజం చెప్పాలన్న ఆలోచన వస్తుంది కాబట్టి నిజం చెప్పేస్తుందా? అమర్ కాశ్మీర్కి వెళ్ళేలోపు ఆ బుజ్జమ్మే తన పాప అని, తన కన్న బిడ్డ అని తెలియబోతుందా? అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.